ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటాం. కలిపి వేసాము కదా, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్కి డీప్ ఫ్రై సరే ఆయిల్ పెట్టుకుని లైట్ మెరూన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కిందిగా పెట్టి ఒక్కొక్క ఒక్కొక్క ముక్కగా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటే కాలీఫ్లవర్ లైట్ మెరూన్ కలర్ వచ్చేలాగా, మరి హై ఫ్లేమ్ కాదు మరి లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇట్లా లైట్ మెరూన్ కలర్ వచ్చేసాయి కాబట్టి పక్కన చిన్న బౌల్లోకి తీసుకునేస్తాము, పక్కకు తీసేస్తాము. ఇప్పుడు అవన్నీ వేగిపోయినా కాబట్టి 2 స్పూన్ చిన్న ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం సరిపోతుంది. ఒక చిన్న పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకుంది, అట్టగా ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని లైట్ మెరూన్ కలర్ పచ్చివాసన పోయి లైట్ మెరూన్ కలర్ వచ్చేదాకా వేయించుకునేస్తాం. రుచికి తగ్గు కొంచెం కారం, కొంచెం గరం, కొంచెం టమాటా సాస్, కొంచెం చిల్లీ సాస్. ఇప్పుడు అవన్నీ ఎగుతున్న 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ నీళ్ళకి కలుపుకొని వేసుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇందాక వేగించి పెట్టుకుని కాలీఫ్లవర్ కూడా వేసి బాగా అంతా కలిసేలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించుకుని వేస్తే కాలీఫ్లవర్ గోబీ మంచూరియా రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది అన్నమాట, వేడి వేడి. థ్యాంక్ యూ ఫ్రెండ్.